Every sliding window is a two pointer, but every two pointer is not a sliding window. Two pointer టెక్నిక్ అంటే ఏంటి? ఒక పాయింటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒక పాయింటర్ రైట్ సైడ్. ప్రాబ్లమ్ ని ఆప్టిమైజ్ చేయడానికి పాయింటర్స్ ని మూవ్ చేస్తాం. స్లైడింగ్ విండోలో కూడా టూ పాయింటర్స్ ఉంటాయి, కానీ డిఫరెన్స్ ఏంటి? ఆ పాయింటర్స్ కలిసి ఒక విండో క్రియేట్ చేస్తాయి. ఆ విండోని shrink or expand చేస్తాం బేస్డ్ ఆన్ కండిషన్. ఎప్పుడు టూ పాయింటర్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు స్లైడింగ్ విండో యూజ్ చేయాలి? ప్రాబ్లమ్ లో వర్డ్స్ లైక్ కంటిన్యూస్, కాన్సిక్యూటివ్, సబ్ స్ట్రింగ్, సబ్ అరే, విండో సైజ్ కే లాంటివి కనిపిస్తే ఫస్ట్ స్లైడింగ్ విండో అప్లై అవుతుందా ఆలోచించండి. ఎందుకు? ఇక్కడ కంటిన్యూస్ పోర్షన్ మెయింటైన్ చేయాలి, అంటే ఒక విండోలా ఉంటుంది. విండో ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తాం, కండిషన్ బ్రేక్ అయితే విండో shrink చేస్తాం. సింపుల్ ట్రిగర్. కంటిన్యూస్ ప్యాటర్న్ కనిపిస్తే స్లైడింగ్ విండో. అదే ప్రాబ్లంలో పేర్, సార్టెడ్ అరే, లెఫ్ట్ రైట్ కంపారిజన్స్, ఆపోజిట్ డైరెక్షన్ మూమెంట్స్ లాంటివి ఉంటే టూ పాయింటర్స్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ విండో మెయింటైన్ చేయం, జస్ట్ టూ పాయింటర్స్ ని స్మార్ట్ గా మూవ్ చేస్తాం టు అవాయిడ్ బ్రూట్ ఫోర్స్.